ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో రైతుల రుణమాఫీ కాసేపట్లో ప్రారంభం కానుంది. సచివాలయం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు ₹1,00,000 వరకు ఉన్న వ్యవసాయ రుణాలకు మాఫీ నిధులు విడుదల చేయనున్నారు. సుమారు 11.5 లక్షల రైతుల రుణ ఖాతాల్లో దాదాపు 7,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెలాఖరుకు ₹1,50,000, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణ బకాయిలను రైతుల తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 500 రైతు వేదికల వద్ద ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 39,000 మంది రైతు కుటుంబాల రుణమాఫీ కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. ₹1,00,000 వరకు రుణమాఫీ కోసం బాండ్ల విక్రయం ద్వారా 4,000 కోట్లు, ఇతర మార్గాల్లో మరో 5,000 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతుల పంట రుణాల మాఫీకి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి దారి మళ్లించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన కేటీఆర్ 40 లక్షల పైచిలుకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫీ చేయడంతో పాటు అర్హులందరికీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ₹1,00,000 వరకు పంట రుణం తీసుకున్న రైతులు ఎంతమంది, 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులందరికీ ₹2 లక్షల రుణమాఫీ చేసేందుకు ఎంత ఖర్చు అవుతుందో కూడా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ప్రతి 4 వారాలకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు రేవంత్ తెలిపారు. కొడంగల్లో చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మద్దూరులో సమీకృత గురుకుల సముదాయం నిర్మాణంపై సీఎం పలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసంపై రంగాల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఆయా రంగాల్లో ఏపీ ఎంత నష్టపోయింది గణాంకాలతో సహా వివరించారు. విశాఖ జిల్లాలో జరిగిన రెవెన్యూ భూదందాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న కె శాంతి సహా సుభాష్ రెడ్డి హస్తం ఉన్నట్లు గుర్తించామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శాంతిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారని చెప్పారు. 3 ఏళ్లుగా విశాఖపట్నంలో అనేక దేవాదాయ భూములను అక్రమంగా విజయసాయిరెడ్డికి కట్టబెట్టినట్లు గుర్తించామని వెల్లడించారు. సుభాష్ రెడ్డితో కలిసి ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ అనుమతితో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ఉధృతికి కారుతో సహా వాగులో కొట్టుకుపోయిన 5గురిని స్థానికులు, పోలీసులు కాపాడారు. భారీ వర్షాలకు వేలేరుపాడు మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అశ్వారావుపేట నుంచి వస్తున్న కారు వేలేరుపాడు వద్ద వాగులో చిక్కుకుపోయింది. కారులో డ్రైవర్ రామారావు, 50 ఏళ్ల జ్యోతి, 30 ఏళ్ల గడ్డం సాయికుమారి, 11 ఏళ్ల గడ్డం కుందన కుమార్, 8 ఏళ్ల గడ్డం జగదీష్ కుమార్ ఉన్నారు. 5గురు కారు నుంచి బయటకు వచ్చి వాగులో ఉన్న చెట్ల పొదలను పట్టుకుని రక్షించమని గట్టిగా అరిచారు. వారిని గమనించిన స్థానికులు క్రమంగా ఒక్కొక్కరిని కాపాడారు. తొలుత చిన్నారిని, తర్వాత మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చారు. వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను రప్పించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేశారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు పట్టెన్నపాలెంలోని జల్లేరు, జీలుగుమిల్లిలోని అశ్వారావుపేట వాగుల ఉధృతి పెరిగి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో వాగులు పొంగి పొర్లడంతో ఆలయ దర్శనం నిలిపివేశారు. కోనసీమ జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలకు అమలాపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. వైకాపా హయాంలో డ్రైనేజీలు ఆక్రమణకు గురవడంతో ఇళ్ల వద్ద మురుగునీరు నిలిచిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1,00,000 క్యూసెక్లను సముద్రంలోకి వదిలారు. దీంతో లంక గ్రామాలకు వరద తాకిడి పెరుగుతోంది. ముమ్మిడివరం పరిధిలో పసుపులంక, పల్లంవారిపాలెం, గర్జాపులంక గ్రామాల భూములు కోతకు గురవుతున్నాయి.
భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దమ్మపేట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దమ్మపేట మందలపల్లి ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. ములకలపల్లి మండలంలో రహదారులపై నీరు చేరింది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేట భద్రాచలం రహదారిలో ఉట్లపల్లి సమీపంలో భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సికింద్రాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివ్యాంగుల కాలనీలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన 2 ఏళ్ల బాలుడు విహాన్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబ సభ్యులను ఈటెల, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి విహాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఈటెల ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కంటి తుడుపు చర్యగా మాట్లాడటం కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈటెల డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలీసుల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి డీజీపీకి లేఖ రాశారు. గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ బూతులు తిడుతున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్ వినలేని భాషలో పోలీసు సిబ్బంది డ్రైవర్పై దుర్భాషలాడటాన్ని ఖండించారు. ఇది పోలీసు శాఖ, డీజీపీకి అంగీకార యోగ్యమైన భాషనా అని సూటిగా ప్రశ్నించారు. పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కేటీఆర్ ఈ మధ్య పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్నప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఎక్స్లో కేటీఆర్ ఆక్షేపించారు. ప్రజలతో వ్యవహరించే తీరుపై పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డీజీపీకి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల తీరుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీని అడగదొక్కాలన్న కోణంలో దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరలోనే దాడులు, విధ్వంసాలకు ఏపీ చిరునామాగా మారిపోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన ఇందుకు పరాకాష్ట అని జగన్ తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని రేపు జగన్ పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడితే రోత పుడుతుందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు పోయి నెల దాటిందన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తోందని లోకేష్ తెలిపారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ తాను పేటెంట్ పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే ఎక్కడ ఏం జరిగినా హత్య, రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శవాలతో రాజకీయాలు చేసే వైసీపీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పును ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఘటనను ఉపేక్షించేది లేదని, ఏ నిందితుడిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. నార్సింగి డ్రగ్స్ కేసుపై సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలుగు రాష్ట్రాల్లో నైజీరియన్లు మాదక ద్రవ్యాలు పంపిణీ చేస్తున్న నెట్వర్క్పై పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. నార్సింగి కేసులో 2 నైజీరియన్లు సహా 5గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద డ్రగ్స్ కొన్న పెడ్లర్స్, వినియోగదారులు సహా 20 మందిని నిందితులుగా చేర్చారు. ఈ దందాలో నైజీరియన్ ఎబుకా సుజీ అనౌహా బ్లెస్సింగ్ అనే తమ దేశ మహిళ ద్వారా ఢిల్లీ, హైదరాబాద్, ఏపీ సహా ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరుణ్, గౌతమ్, షరీఫ్ డ్రగ్స్ను వేర్వేరు ప్రాంతాలకు పంపేవారని రిపోర్టులో వివరించారు. ఈ కేసులో 7 పెడ్లర్స్, 13 మంది వినియోగదారులను నిందితులుగా చేర్చారు. ఇందులో ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వరుణ్ అనే పెడ్లర్ ద్వారా ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసులు తెలిపారు. గౌతమ్ అనే పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గౌతమ్కు 9 నెలల్లో 10 లక్షల రూపాయలను బండ్లగూడలోని లుమినీ కమ్యూనికేషన్స్ ద్వారా నైజీరియన్లు చెల్లించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం జరిగింది. గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 ఏసీ కోచ్లు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 2 చనిపోగా అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు మోతీగంజ్ జిలాహి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. రైలు బోగీలు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయి. మధ్యాహ్నం 2:35 ఈ ఘటన జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. సీనియర్ రైల్వే అధికారులు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైల్వే బోర్డు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో వరుసగా 4వ రోజు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరగగా 2 జవాన్లు గాయపడ్డారు. కస్తిగఢ్ ప్రాంతంలోని జద్దన్ బాటా గ్రామంలో తెల్లవారుజామున ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. దాదాపు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు వివరించారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్లలో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దోడా జిల్లాలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ నెల 15న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 4 జవాన్లు అమరులయ్యారు.